శేఖర్ ఉన్నారా? స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఏపీపీ. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఈరోజు ఏపీపీ చేద్దాము. ఇది టోటల్గా మోర్ దాన్ 1.5 అవర్ టైం పడుతుంది. అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది. కొంచెం పేషెన్సీగా వినండి, కేర్ఫుల్గా వినండి. శేఖర్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి కాన్ఫిగరేషన్. నేను చెప్పేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఏపీపీ అనేది చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్. సో చాలా కేర్ఫుల్గా చేయాలి. ఓకే. సో మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాము, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి? కాన్ఫిగరేషన్స్. లేదంటే 1 మినిట్ వెయిట్ చేయండి. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇమేజ్ ఓపెన్ చేయండి ఫస్ట్. 1 మినిట్. సారీ. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 మినిట్. ఫస్ట్ ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. 1 మినిట్ వెయిట్ చేయండి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాము. సో ఇమేజ్ చూడండి. సో ఇమేజ్లో ఏముంది? ఓపెన్ చేశారా శేఖర్? శేఖర్ వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్ సార్, వినిపిస్తుంది. ఓపెన్ చేసాను చూడండి. మాకు కనిపించట్లేదు స్క్రీన్ మాకు. స్క్రీన్ కనిపించడం లేదా? చేశారా మీరు? 1 సెకండ్. చేసి కనిపించడం లేదు సార్. ఓకే. వాట్సాప్ క్లోజ్ చేయండి. చూడండి. సో ఇప్పుడు ఏపీపీ. ఓకేనా? ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీ ఎందుకు ఉపయోగపడుతుంది? వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు. సో 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించాలి. 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ని ఉపయోగించాలి. మాన్యువల్ క్లియరింగ్ అంటారు దాన్ని. సో అదే 1000 వెండార్స్ ఇన్వాయిసెస్, మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ను ఉపయోగించాలి. అంటే చాలా టైం తీసుకుంటుంది. అదే ఏపీపీ కాన్ఫిగరేషన్ చేశామనుకోండి, 1000 వెండార్స్ ఉన్నా, 2000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా అవన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు ఈ కాన్ఫిగరేషన్స్ ఒకసారి చేశామంటే. అందువల్ల ఏపీపీని ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. సో ఎస్ఏపిలో ఏపీపీ అనేది బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి,
బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. 1000 వెండార్ ఇన్వాయిసెస్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా ఏపీపీ అనేది పిక్ చేస్తుంది. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి అనేది ఇవి చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్: ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇంటర్వ్యూలు అంటే చెప్పాలి, ఇంటర్వ్యూకి వచ్చినది. సో ఏపీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. F-53తో మనం మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, 1000 టైమ్స్ ఏపీపీ రన్ చేయాలి. 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. అదే ఏపీపీ కాన్ఫిగరేషన్ చేసామనుకోండి, 1000 వెండార్స్ ఉన్నా 2000 వెండార్స్ ఉన్నా ఎట్ ఏ టైం ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. సో అందువల్ల ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా చేయొచ్చు. సో అందువల్ల ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. సో ఈ ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేది చేద్దాము. ఇంకా మీకు ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చేస్తూ వెళ్దాం, తర్వాత రిమైనింగ్ అంటే పిన్ టు పిన్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ కోడ్ ఏంటి? FBZP, ఆల్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ కి FBZP ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగిస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ కి ఒకటే టీ కోడ్. ఓకే, సో ఫస్ట్ పాత్ చెక్ చేద్దాం. వెళ్ళండి, పాత్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూ, జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, outgoing payments, automatic outgoing payment, payment method, bank selection for payment program. ఎలాబరేట్ చేయండి. సో ఇవన్నీ కూడా టీ కోడ్స్, ఏపీపీకి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. లేదంటే FBZP, కమాండింగ్ ఫీల్డ్ FBZP ఇవ్వండి. /n FBZP ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే
FBZP ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను, కొంచెం డెప్త్గా. అండ్ ఈరోజు చెప్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం. కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత పేయింగ్ కంపెనీ కోడ్ కింద. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఇక్కడ కూడా మీ కంపెనీ కోడే. మీరు ఏ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు? పేయింగ్ కంపెనీ కోడ్ పోలో ఇచ్చారు. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు, అంటే డిస్కౌంట్ ఎంత అలౌ చేస్తారు మ్యాక్సిమం ఏపీపీ ద్వారా? 5%. ఎగ్జాంపుల్, లేదంటే 2%, మీ ఇష్టం. సో మనం 5% ఇద్దాం, జస్ట్ 5 ఇవ్వండి. నెక్స్ట్ కింద వెండర్ అండ్ కస్టమర్ అని చూసారా? వెండర్ అండ్ కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ దగ్గర ఇక్కడ ఏఎఫ్పి అని ఉంటుంది. ఇవి యాడ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ చేద్దాం. ఏఎఫ్పి అంటే ఏంటి? ఏ అంటే ఇక్కడ అకౌంట్ టైప్, కే అంటే ఏంటి? వెండార్. ఇక్కడ కే అంటే వెండార్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కే అంటే వెండార్, ఇవన్నీ కూడా వెండార్. ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఇవి తీసుకోపోయినా పర్వాలేదు, వీటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్స్ మీకు వెండార్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అని ఉంటాయి, వాటికి కూడా యూజ్ అవుతుంది. సరే, క్లోజ్ చేయండి. ఏఎఫ్పి ఇవ్వండి. క్లోజ్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏఎఫ్పి ఇవ్వాలి. విషయం కదా? సో వెండర్స్కి అనమాట ఇది. సో కస్టమర్స్ కూడా అప్లైబుల్ అవుతుంది. ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? డి అంటే కస్టమర్, ఏ అంటే డౌన్ పేమెంట్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఇవి కూడా మాన్యువల్గా టైప్ చేయండి. ఏఎఫ్పి అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ పేయింగ్ కంపెనీ కూడా అంటే పోలో, మన కంపెనీ కూడా ఇవ్వాలి. సేవ్ చేయండి. టీఆర్ జనరేట్ అవుతుంది. కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. నెక్స్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? FBZP ఇవ్వండి సార్. అక్కడే ఉండండి సార్. మీరు చెప్పినట్టు చేయండి. మీరు అలా ఫాస్ట్గా చేస్తే ఏపీపీ రన్ అవ్వదండి. నేను 1 స్టెప్ బ్యాక్ అంటే ఫుల్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు మీరు. FBZP ఇవ్వండి. FBZP. సో ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్ డబుల్ క్లిక్ చేయండి. ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్ డబుల్ క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. సో పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడే కదా, ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీరు ఏ కంపెనీ కోడ్ పేమెంట్ చేస్తున్నారు అంటే మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఏపీపీ ద్వారా మినిమం ఇన్కమింగ్ ఎంత రావాలి, లేదంటే అవుట్ గోయింగ్ ఎంత పేమెంట్ అనేది వెళ్ళాలి. 100 రూపీస్ 100 రూపీస్ ఇస్తున్నాను, లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా అకౌంట్ అలా ఇవ్వచ్చు. ఇవ్వండి. 100 క్రింద కూడా 100. ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ అంటే మీరు కంపెనీకి కస్టమర్స్ పేమెంట్ చేస్తారు, మినిమం 100 ఉండాలి, లేదంటే అంతకన్నా ఎక్కువ ఉండాలి ఇన్కమింగ్ అమౌంట్. అవుట్ గోయింగ్ అంటే వెండర్కి పేమెంట్ చేస్తున్నారు, 100 రూపీస్ మినిమం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? లేదంటే పేమెంట్ అవ్వదు. బిలో 100 రూపీస్ ఉంటే మాన్యువల్గా చేయాలి. కింద ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి.
కింద ఫార్మ్స్ లాస్ట్లో ఇక్కడ స్క్రిప్ట్ ఫామ్ అని చూసారా? స్క్రిప్ట్ ఫామ్ ఇక్కడ నేను చెప్పేది ఇవ్వాలి, మీరు నేను ఏది చెప్తాను అది ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వాలి. స్టాండర్డ్ ఫార్మేట్ ఇది F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS ఇలా ఇవ్వాలి. స్టాండర్డ్ ఫార్మేట్, దీన్ని ఏమంటారు? స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఇవంటే ఏంటో చెప్తాను మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. F110 అండర్స్కోర్ EDIS సారీ EDI V కాదండి, E అండ్ E ఫర్ ఎలిఫెంట్. EDI అంతే, ఎస్ లేదు. EDI _01 సో EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అని అర్థం. ఇక్కడ ఉన్నది యాజ్ టీజ్గా ఇవ్వాలి. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS తర్వాత F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01. ఓకే, ఇలా ఇవ్వాలి. సార్ ఇక్కడ ఏవిఐఎస్ ఏడిఐఎస్ సార్ కరెక్టే ఉంది. AVIS కరెక్టే ఉంది. ఓకే సార్. AVIS ఇక్కడ అంతా కరెక్టే ఉంది. F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS స్టాండర్డ్ ఫార్మేట్ ప్రింట్. ఇది మనకి ఏపీపీ ద్వారా ఒక అడ్వైజరీ ఫామ్ వెళ్తుంది, వెండర్కి ఒక అడ్వైజరీ ఫామ్ వెళ్తుంది, దానికోసం అనమాట. F110 అండర్స్కోర్ EDI అండర్స్కోర్ 01 సేవ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. యాక్చువల్గా పొజిషన్కి వెళ్ళి IN ఇవ్వండి. IN అంటే ఇండియా. కంటిన్యూ. ఇక్కడ C ఉంది చూసారా? ఇండియా. C అంటే ఏంటి? చెక్ పేమెంట్. C పైన డబుల్ క్లిక్ చేయండి. చెక్ తర్వాత మీ కంపెనీ కూడా ఇవ్వండి. చెక్ తర్వాత మీ కంపెనీ కూడా ఇచ్చారు. తర్వాత C అంటే పేమెంట్ మెథడ్. C తీసుకున్నాం. వెండర్కి పేమెంట్ మనం చెక్ ద్వారా చేస్తున్నాం. ఎగ్జాంపుల్ అవుట్ గోయింగ్ పేమెంట్. ఈ C అనేది అవుట్ గోయింగ్ పేమెంట్కి అప్లికబుల్ అవుతుంది. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్, చెక్ అనేది ఇచ్చాం. తర్వాత అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా పే చేయొచ్చు. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చూడండి, ఇక్కడ ZP/ZV ఉంది. మీరు ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్ చేస్తే ZP డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా వెండర్కి పేమెంట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ZP డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏ డాక్యుమెంట్ వస్తుంది? ZP డాక్యుమెంట్. మాన్యువల్ క్లియర్ చేస్తే వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఇంటర్వ్యూకి వచ్చాను. ఏ డాక్యుమెంట్ వస్తుంది? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ KZ. మాన్యువల్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? KZ డాక్యుమెంట్ వస్తుంది. మాన్యువల్ వెండర్ ఇన్వాయిస్ F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే KZ. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే ZP
ఆర్ జెడ్వి వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్ వస్తుంది అని చెప్పాలి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా క్రింద ఇంకేం మార్చకండి, సేవ్ చేయండి. ప్యారలల్గా ఎవరు కూడా కాన్ఫిగరేషన్ చేయకండి ప్లీజ్. ప్యారలల్గా కాన్ఫిగరేషన్ చేయకండి, క్లాస్ అయిపోయిన తర్వాత చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వెయిట్. ఇక్కడ ఎఫ్బిజెడ్పి డాక్యుమెంట్ ఉంది కదా. సో ఎఫ్బిజెడ్పి డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. సో ఇక్కడ కేజెడ్ జెడ్పి డాక్యుమెంట్ ఉంది కదా, ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. OBA7 వెళ్ళండి, OBA7 పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. జెడ్పీ కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి జెడ్పీ డాక్యుమెంట్ పైన. ఇక్కడ నంబర్ రేంజ్ 20 ఉంది, 20కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 20 ఉంది కదా, 20కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, 20కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 3500, 3501. ఇవ్వండి. 4000 ఇస్తున్నారా? 4000 ఉందా? 3501 నుండి 4000 ఇవ్వండి. నేను ఏదో ఇస్తున్నట్లయితే ఏపీపీ రన్ అవ్వచ్చు శేఖర్, మీరు ఎలా పడితే అలా చేయకండి. సరే 4500 ఇవ్వండి. అంటే సేవ్. హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? నేను చెప్పింది ఇవ్వకుండా మీరు వీడియో ఇస్తున్నారు. ఏబీపీ రన్ అవ్వకపోతే వీడియో ఇస్తాను, చూసుకోండి అంతే. ఈ మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి, డిలీట్ అవుతుంది. ఫస్ట్ సెలెక్ట్ చేయండి, అలైన్, డిలీట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి సార్, వెళ్ళట్లేదా? కమాండింగ్ బిలో స్లాష్ అని ఇవ్వండి. OBA7 వెళ్ళండి. పొజిషన్, జెడ్పీ డాక్యుమెంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. 20 కదా, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, ఇంటర్వెల్, 20 సేవ్ అయిందా? రావలేదు. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 4000 లేదు కదా, 2026, 3500, 3501 నుంచి ఇవ్వండి. ఇక్కడ 4000 ఇవ్వండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి, చెప్పినట్టు చేయండి, మీరు కంటిన్యూ చేయండి.
సో జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ అని క్రియేట్ చేసాం. అగైన్ బ్యాక్ వెళ్ళండి. జెడ్పీ డాక్యుమెంట్ అగైన్ వన్ స్టెప్ బ్యాక్. వన్ స్టెప్ బ్యాక్. జెడ్వి డబుల్ క్లిక్ చేయండి. సో జెడ్వి కూడా 20 ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. జెడ్పీకి జెడ్వికి నెంబర్ లైన్ 20 ఉంది కదా, కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ సెషన్ క్లోజ్ చేయండి. సో కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్. నెంబర్ లైన్ క్రియేట్ చేయాలి. జెడ్పీ ఎందువల్ల ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే జెడ్పీ కానీ జెడ్వి కానీ జనరేట్ అవుతుంది కాబట్టి నెంబర్ లైన్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ. సో పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కూడా ఇచ్చాం. మీ కంపెనీ కూడా మీ పేయింగ్ కంపెనీ కూడా. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాం మనం? సి కదా, సి ఇవ్వండి. మినిమం అమౌంట్ 10 రూపీస్ ఇవ్వండి. ఇదంటే ఓపెన్ ఏం కాదు, మ్యాక్సిమం అమౌంట్. ఇక్కడ ఏపీపీ ద్వారా మ్యాక్సిమం అమౌంట్ మనం ఎంత క్లియర్ చేస్తామంటే 9 9 ఇవ్వండి అక్కడ కింద. అంటే ఇంతవరకు ఇన్ని లక్షల వరకు మాత్రమే క్లియర్ అవ్వాలి. మన దగ్గర ఒక 1 lakh ఒక 50 lakhs ఉన్నాయి, అంతవరకు క్లియర్ అవ్వాలి అనుకుంటే వాటికి ఇవ్వచ్చు. 9 9 ఇచ్చారు కదా. నెక్స్ట్ కింద ఫారెన్ కరెన్సీ అలౌడ్, ఫారెన్ కరెన్సీ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఎందువల్ల? ఏపీపీ ద్వారా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా క్లియర్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు, ఇంటర్నేషనల్ వెండర్కి సంబంధించిన పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో దానికోసం మనం ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. కింద ఫార్మ్ డేటా, ఇక్కడ చెక్ జనరేట్ అవుతుంది. వెండర్కి పేమెంట్ చేసినట్టు చెక్ జనరేట్ అవుతుంది. దానికోసం స్క్రిప్ట్ ఫామ్ ఇస్తాం. F110 _PRENUM _ CHCK PRENUM _ CHCK save F110 _PRENUM కరెక్ట్ గా ఉండాలండి. చెక్ జనరేట్ అవుతుంది. PRENUM _CHCK సేవ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ అగైన్ బ్యాక్. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి. హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత వెళ్దాం. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా క్లాస్ ఉంటుంది, చెప్తాను. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. ఇన్వెంటరీకి వెళ్ళాలి. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఏమిద్దాం? HDFC, లేదంటే మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను HDFC అని ఇస్తాను. HDFC కింద బ్యాంక్ కంట్రీ అంటే ఏంటి? దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా.
ఐఎన్ అంటే ఇండియా. తర్వాత బ్యాంక్ కి నేను చెప్పింది ఏమండి 9848824525. అగైన్ 25 ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ క్రియేట్. బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. రీజన్ 001. డ్రాప్ డౌన్ చేయండి. స్టేట్ రీజన్ అంటే స్టేట్ అని అర్థం. 00 కాదండి, జస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. 01 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. స్ట్రీట్ ఇవ్వండి అమీర్పేట్. సిటీ హైదరాబాద్. బ్యాంక్ బ్రాంచ్ శ్రీనగర్ కాలనీ తోటి ఇచ్చేయండి, లేదంటే అమీర్పేట ఏదైనా పర్లేదు. ఓకే, కంటిన్యూ. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయండి ఒకసారి. బ్యాటరీ పెట్టండి, బ్యాటరీతో ప్లగ్ పాయింట్ పెట్టండి. షట్ డౌన్ అవుతుంది ల్యాప్టాప్. ఇక్కడ డిజిట్స్ ఒక డిజిట్స్ బ్యాంక్ కి తగ్గించండి, ఒక డిజిట్ తీసేయండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోలేదు, ఇవ్వండి. కంటిన్యూ. ఫస్ట్ పని చేయండి, సేవ్ చేయకుండా కంటిన్యూ అవుతున్నా. ఇవ్వండి ఇవ్వండి, నో ఇష్యూ, కంటిన్యూ. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి, పైన బ్యాంక్ అకౌంట్స్ ఉంది కదా. ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఏపీపీ చూడండి, S4 హానాలో ఇదంతా ఇక్కడ చేంజ్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్స్ మాత్రం చేంజ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్స్ పైన. రివెంట్రీకి వెళ్ళండి, ఇక్కడ కూడా ఇవ్వాలి, ఇక్కడ కూడా రావాలి, రాలేదేంటి. బ్యాంక్ ఐడి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐబిఏఎన్ అంటే ఏంటి, ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848824525 ఇవ్వండి. నెక్స్ట్ రైట్ సైడ్ బ్యాంక్ కీ అన్నాడు కదా, కంట్రోల్ కీ ఐఎన్ ఇవ్వండి. కంట్రోల్ కీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐఎన్ ఇవ్వండి చెప్తాను. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ కింద డ్రాప్ డౌన్ చేయండి, జిఎల్ అకౌంట్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉంటుంది, మన అది ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్, యాక్చువల్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇస్తున్నాం, ఇవ్వండి. S4 హానాలో ఈ ఒక్క స్టెప్పే చేంజ్ అవుతుంది, ఇది ఫ్యూరీ యాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది.
S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ఈసీసీ S4 HANA. తర్వాత కంట్రీ కరెన్సీ INR. ఇచ్చారా? సో S4 HANAలో ఈ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే సిస్టమ్ అనేది ఫ్యూరీ యాప్స్ కి కనెక్ట్ అవుతుంది. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫ్యూరీ యాప్స్ లో ఎంటర్ చేయాలి. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. సేవ్. నో అని టిఆర్ అవసరమా? అవసరం లేదు. నో నో అని నో పైన క్లిక్ చేసినా కూడా సేవ్ అవుతుంది. లాస్ట్ లో మెసేజ్ చూసారా? అది. సో S4 HANAలో ఈ ఒక్క స్టెప్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. చూసారు ఇక్కడ యాడ్ అయిన చూసారా? ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తుంది. ఈసీసీ అయినా GUI ఫంక్షనాలిటీలో అప్డేట్ అయితేనే ఇక్కడ కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. ఇక్కడ కనిపించకపోతే మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్ గా చేయనట్లు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్, 1 more స్టెప్ బ్యాక్. వెళ్ళండి, 1 more స్టెప్ బ్యాక్. 1 more స్టెప్ బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారా? నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ర్యాంకింగ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో డ్రాప్ డౌన్ చేయండి. సి అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. ఇవ్వండి, మనం క్రియేట్ చేసాం కదా పేమెంట్. ఇవన్నీ కూడా డ్రాప్ డౌన్ చేసి పిక్ చేసుకోవడం. ఇవ్వండి పేమెంట్ మెథడ్. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్. నెక్స్ట్ కాలం 1 ఇవ్వండి. HDFC బ్యాంక్ కి హై ప్రయారిటీ ఇస్తున్నాం, 1. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ అన్నాడు. హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాం అది వస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. HDFC మనం క్రియేట్ చేసాం కదా, ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మన హౌస్ బ్యాంక్ ఏంటి? HDFC ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాం? ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్రెస్ చేస్తే పేమెంట్ మెథడ్ ఫీల్డ్ కి మూవ్ అవుతుంది. సి కదా, డ్రాప్ డౌన్ చేసి సి ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ ఐడి మనం ఏం క్రియేట్ చేసాం? అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. HDFC అకౌంట్ ఐడి కూడా HDFCనే. రెండు మనకి అకౌంట్ ఐడి అలాగే హౌస్ బ్యాంక్ బోత్ ఆర్ HDFCనే క్రియేట్ చేసాం. ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మన HDFC బ్యాంక్ మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ తీసుకోవాలి. కంటిన్యూ. HDFC బ్యాంక్ ఇవ్వండి. ఇచ్చాం కదా. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్, లెఫ్ట్ సైడ్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. HDFC బ్యాంక్ టైప్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. మన బ్యాంక్ హౌస్ బ్యాంక్ ఏంటి? HDFC డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడం అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. HDFC డేస్ అన్నాడు.
నైన్ 3 9s ఇవ్వండి. డేస్ అంటే యాక్చువల్లీ ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది అన్లిమిటెడ్. 9 9s అంటే అన్లిమిటెడ్ అనమాట. కరెన్సీ INR. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. తర్వాత షెడ్యూల్ ఇన్కమింగ్ పేమెంట్. ఎంత అమౌంట్ మినిమం మనం తీసుకుంటున్నాం? మనం lakhs లో తీసుకున్నాము. ఎగ్జాంపుల్ 6 9s ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ కాలంలో కూడా 6 9s ఇవ్వండి. ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ వ్యాలిడేట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. సి ఇవ్వండి. సి అంటే చెక్ పేమెంట్. హౌస్ బ్యాంక్. అకౌంట్ ID డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ ఇక్కడ అక్కడ 6 9s ఇవ్వండి. ఇవన్నీ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవడమే. తర్వాత డేస్ అన్నాడు కదా, 6 9s ఇచ్చారా? ఆ డేస్ దగ్గర 2 days టోలరెన్స్ డేస్ అంటారు ఇట్లా యాక్చువల్గా. అంటే ఏపీపీ ఈ రోజు రన్ చేశాం. పేమెంట్ బ్యాంక్ నుండి విత్ ఇన్ 2 days తర్వాత పిక్ అవుతుంది. నేను 2 days ఇస్తున్నాను. 2 ఇవ్వండి. ఎంటర్. సేవ్. కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఒక వెండర్ మాస్టర్ క్రియేట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ XK01 లేదంటే FK01. XK01కి వెళ్ళండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసేసామండి. సో ఇక్కడ ఏం చేయాలి? కంపెనీ కోడ్ ఇచ్చాం. తర్వాత వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తాం? మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే ఏమనుకుంటారంటే మీరు అసలు నేర్చుకోవట్లేదు, ప్రాక్టీస్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ లేదు అన్నట్లు ఉంటుంది. ఇక్కడ ఎందుకు డ్రాప్ డౌన్? ఇక్కడ వెండర్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇవి కాదు కదా మనం చేయాల్సింది శేఖర్. దీంతో మనకు పనే ఉంది అసలు. వెండర్ క్రియేట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? ఫస్ట్ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ వెండర్ గ్రూప్, మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్. దేనికైతే అది ఇవ్వాలి. సో అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్. ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కింద వెండర్ నేమ్ ఏమి ఇద్దాము? ఏపీపీ, లేదంటే మీ ఇష్టం. నేను ఏపీపీ అని ఇద్దాం. ఓకే, వెండర్ నేమ్ ఏపీపీ అని ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. నేను ఏబీపీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ స్ట్రీట్. కింద స్ట్రీట్ ఇవ్వండి. అక్కడ కాదు, స్ట్రీట్ ఎక్కడ ఉంది? స్ట్రీట్ కాలంలో ఇవ్వాలి. స్ట్రీట్ టైప్ చేయండి. హౌస్ నెంబర్ 1 2 3. తర్వాత పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. 5,55,000 కరెక్ట్ ఇవ్వండి. హైదరాబాద్. కంట్రీ. సో ఏ కంట్రీ? ఇండియా కదా, ఇండియా. ఇండియా. రీజన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అయితే తెలంగాణ ఉంటే తెలంగాణ ఉంటే తెలంగాణ ఇవ్వండి. ఆ రీజన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. పోస్ట్ బాక్స్ నంబర్ 1 2 3. పోస్టల్ కోడ్ 5,55,000. ఎంటర్. ఇవన్నీ ఇవ్వాలి. ఏపీపీ ద్వారా రన్ అవ్వాలంటే ఇవి మ్యాండేటరీగా ఎంటర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? ఎంటర్. ఎంటర్.
ఎంటర్ ఎంటర్ వెయిట్, డ్రాప్ డౌన్ చేయండి. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సలేషన్ అకౌంట్ తీసుకుంటాం. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సలేషన్ అకౌంట్ తీసుకుంటాం. ఇవ్వండి. షార్ట్ కి 0 డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ నంబర్ 012 012 012 వెండార్ నంబర్ ఇవ్వండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001 ఉంటే మాత్రమే ఏపీపీ అనేది పిక్ అవుతుంది. 0001 అంటే ఇమీడియట్లీ పేమెంట్. 0001 ఇవ్వండి, 001 కాదు, 0001. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ ఒకటే కదా, డ్రాప్ డౌన్ చేయండి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, పేమెంట్ మెథడ్ మనం ఏం క్రియేట్ చేసాము, పేమెంట్ మెథడ్ సి కదా, డ్రాప్ డౌన్ చేయండి కనిపిస్తుంది. పేమెంట్ మెథడ్ ఏంటి, సి. సో సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కంటిన్యూ చేయండి. లాస్ట్లో కంటిన్యూ సిఆర్ఏ. నెక్స్ట్ హౌస్ బ్యాంక్, ఇక్కడ హౌస్ బ్యాంక్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసారా హౌస్ బ్యాంక్ యాడ్ అయింది చూసారా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏం యాడ్ చేసాం, పేమెంట్ మెథడ్ యాడ్ అవ్వాలి, హౌస్ బ్యాంక్ కూడా యాడ్ అవ్వాలి. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే ఇవి ఎక్స్ట్రా ఈ 2 కాలమ్స్ అనేవి యాడ్ అవ్వాలి. పేమెంట్ మెథడ్ మాత్రం మ్యాండేటరీగా యాడ్ అవ్వాల్సిందే. ఈ 2 కాలమ్స్ అనేవి యాడ్ అవ్వాలి. సేవ్ చేయండి. సో లాస్ట్లో మెసేజ్, వెండార్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ పోలో. నెక్స్ట్ FS00 FS00 హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ అసెట్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేయండి. పైన ఒక ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, సారీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడిని అప్డేట్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి, హౌస్ బ్యాంక్ వస్తుంది ఆటోమేటిక్గా. అకౌంట్ ఐడి చూసారు, ఆటోమేటిక్గా పిక్ చేయడం ఏం లేదు. సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. వెళ్ళండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB60. FB60కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఏపీపీ వెండర్ కదా, ఏపీపీ వెండర్ తీసుకోవాలి. వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ హౌస్ బ్యాంక్ అనేది అసైన్ చేసి ఉండాలి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ కోడ్స్ రిమూవ్ చేయండి. ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ యాడ్ అవుతుంది, మీవి కాదు కదా. లాస్ట్లో ఎంటీ స్పేస్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కింద రా మెటీరియల్ కన్జంప్షన్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి.
ఎంటర్. వ్యాలిడేట్ ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. పోస్ట్. FBL1N. FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఏ వెండర్? ఏపీపీ వెండర్ అయినా ఎగ్జిక్యూట్ చేయండి. ఏపీపీ వెండర్. సో ఈ వెండర్ ఇన్వాయిస్ ని మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. ఒకటే కాదు, 1000 వెండర్స్ ఉన్న 1000 ఇన్వాయిసెస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. సో మాన్యువల్ క్లియరింగ్ లో F-53లో అవుతాయి. ఇక్కడ ఒకే వెండర్ ఉన్నారు, మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నారు, ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఒక 500 వెండర్స్ ఉన్నారు. సో ఆ వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎట్ ఏ టైం ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకున్నాను. అదే F-53 అయితే ఒకసారికి అయిపోదు, ఒక వెండర్ని మాత్రమే క్లియర్ చేయగలుగుతాం, ఒక వెండర్ ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. అదే ఏపీపీ ద్వారా అయితే 1000 వెండర్స్ ఉన్నా 2000 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. మాన్యువల్ క్లియరింగ్ లో F-53లో ఒక వెండర్ ఇన్వాయిస్ మాత్రమే ఒకసారి క్లియర్ చేయగలుగుతాం. ఏపీపీ ద్వారా అయితే ఎన్నైనా ఉన్నా కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే. సో ఏపీపీ ద్వారా ఈ వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి. సో ఏపీపీ రన్ వెండర్ ఎండ్ యూజర్ యాక్టివిటీ F110. ఏం చేయాలి? ఏపీపీ రన్ చేయాలి. ఏపీపీ చేసేసాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. F110 ఇక్కడ నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేయాలండి. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ ఎంటర్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకుండా తీసుకోండి, నేను చెప్పిన చోట డ్రాప్ డౌన్ చేయాలి. రన్ డేట్ అంటే ఏంటి? ఈ రోజు రన్ చేస్తున్నాం ఏపీపీని. ఈ రోజు డేట్ ఇవ్వండి, 26/05/2026. ఐడెంటిఫికేషన్ TEST లేదంటే APP1 అనివ్వండి. APP1 ఎట్లనే ఇవ్వచ్చు. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. పారామీటర్స్ క్రింద ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వండి. తర్వాత పేమెంట్ మెథడ్ ఇక్కడ ఫ్రమ్ డే, ఇక్కడ కూడా డేట్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలండి. 26/05/2026 కరెక్ట్గా ఉంది. తర్వాత పేమెంట్ మెథడ్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. సి కదా మంది, డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సి చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, దీన్ని మూవ్ చేయాలి, ఇటువైపుకి మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి, లాస్ట్లో కంటిన్యూ. నెక్స్ట్ పేమెంట్ డేట్ అన్నాడు, టుమారో డేట్ ఇద్దాం. అంటే ఏంటి? ఏదైనా టుమారో డేట్తో ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేసేస్తున్నాం. టుమారో 27/05/2026. నెక్స్ట్ 27/05/2026. నెక్స్ట్ వెండర్ నెంబర్ ఎంత చెక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి తీసుకుంటారా? తీసుకోండి. ఏపీపీ వెండర్ కదా, 51 చూడండి. సో వెండర్ నంబర్ 51 ఇచ్చాను, ఒకటే ఉంది. మీ దగ్గర 100 వెండర్స్ ఉన్నారు, 51 to 5000 2 దగ్గర ఇస్తారు. సో ఆటోమేటిక్గా నెంబర్ 50 నుండి 5000 వరకు ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేసేయచ్చు. ఇక్కడ ఫ్రమ్ టు ఆప్షన్ ఉంది. అదే F-53లో మీకు ఫ్రమ్ టు ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఒక వెండర్ ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేస్తారు. ఏపీపీ ద్వారా అయితే 1 to 10,000 ఇచ్చారు, అంటే 10,000 వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయొచ్చు. ఓకే. సో 1 to 1000 వెండర్స్ ఉన్నారు. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ 1 ఇస్తాం, 51 దగ్గర 1 ఇస్తాం, ఇక్కడ 2 దగ్గర 1000 ఇస్తాం. అంటే ఈ 51 నుండి 1000 వరకు ఉన్న వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయొచ్చు. ఇది ఏపీపీ వల్ల అడ్వాంటేజ్. థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. F-53 అయితే
ఒక వెండర్ ఇన్వాయిస్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. సరే 2 దగ్గర కూడా నేను 51 ఇచ్చేస్తున్నాను, ఇవ్వండి. 51 వెండర్ నెంబర్ ఎంత 51 ఇచ్చేసాను. తర్వాత ఎడిషనల్ లాగ్ వెళ్ళండి. ఎడిషనల్ లాగ్ ఫస్ట్ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వెండర్ నెంబర్ ఇవ్వాలి. సో కస్టమర్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాను కదా, కస్టమర్స్ ఉంటే కస్టమర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను వెండర్ ఇస్తున్నాను 51, క్రింద కూడా నెక్స్ట్ కాలంలో 2 దగ్గర కూడా ఇక్కడ కూడా 51 ఇవ్వండి, క్రింద వస్తుంది. జాగ్రత్తగా చేయాలి ఈ ఒక్క స్టెప్ ఇది. ఓకే, సో ఇవి ఇన్పుట్స్ ఇచ్చాం మనం, ఇన్పుట్స్ అన్నీ కూడా ఇచ్చాం. తర్వాత సో ఇన్పుట్స్ ఇచ్చాం. తర్వాత స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్, కరెక్ట్గా ఉంది. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్. పైన ప్రపోజల్ అని చూసారు, దానిపైన క్లిక్ చేయండి. ప్రపోజల్ ఒక డేట్ ఉంది, స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. స్టార్ట్ ఇమీడియట్లీ, కంటిన్యూ. అండ్ ఇక్కడ ఎల్లో ట్యాబ్ ఉంది, గ్రీన్ ఉంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి, ఎల్లో వచ్చేంత వరకు ప్రెస్ చేయాలి. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత పైన ప్రపోజల్ అని ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వచ్చింది, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా ఇక్కడ గ్రీన్ ట్యాబ్ అంటే ఏంటి? గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ గ్రీన్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఇప్పటి వరకు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ రెడ్ ట్యాబ్ ఉందనుకోండి, మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు, ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వవు. ఇక్కడ ఓన్లీ 1 వెండర్ ఇన్వాయిస్ మాత్రమే ఉంది. ఇక్కడ 1000 వెండర్ ఇన్వాయిసెస్ ఉంటే ఇలా కనిపిస్తాయి, 1 by 1 ఇక్కడ ఫామ్ అయిపోతాయి, ఇట్లా ఆర్డర్లో ఇట్లా ఫామ్ అవుతాయి. ఓకే, ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఓన్లీ ఒకే వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ అనేవి తీసుకున్నాను. ఓకేనా? సో ఇవి యాడ్ చేసాం. సో గ్రీన్ ట్యాబ్ ఉండాలి, గ్రీన్ ఉంటేనే కరెక్ట్గా చేసినట్లు, లేకపోతే మీరు తప్పుగా చేసినట్లు. గ్రీన్ ట్యాబ్ కనిపించాలి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 step బ్యాక్. పేమెంట్ రన్ పైన పేమెంట్ రన్ చూసి దానిపైన క్లిక్ చేయండి. అదే క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, కంటిన్యూ. సో ఇక్కడ ఎల్లో ఉంది, గ్రీన్ వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ ఇలా రావాలి. ఇలా వస్తే సక్సెస్ఫుల్గా ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయినట్లు. నేను ఓన్లీ 1 వెండర్ ఇన్వాయిస్ మాత్రమే తీసుకున్నాను. 1000 వెండర్ ఇన్వాయిసెస్, 2000 వెండర్ ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నా సరే మీరు ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఫ్రమ్ వెండర్ టు వెండర్ దగ్గర ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా ఆ వెండర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అవుతాయి. క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. F-50 మనం FBL1N సెషన్కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది కదా. సో ఇది జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ అవ్వాలి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్ అయిపోయింది. జెడ్పీ జనరేట్ అయిందా లేదా? క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా జెడ్పీ డాక్యుమెంట్ వచ్చింది, చూసారా? అదిగో జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అయింది. అంటే ఏపీపీ ద్వారా మనం ఈ వెండర్ ఇన్వాయిస్ని క్లియర్ చేసాము. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, 1000 వెండర్స్ ఉన్నా కూడా క్లియర్ చేయొచ్చు. 2000 వెండర్స్ ఉన్నారు, 2000 వెండర్స్ ఉన్నా కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏపీపీని ఏమంటాము? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు, ఏం చెప్పాలి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది.
ఇది హెచ్డిఎఫ్సి అనేది మెయిన్ బ్రాంచ్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ సార్ ఇది. ఆ మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. అది మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఎలా మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాను. యాక్చువల్గా అయితే ప్రాజెక్ట్లో మనకి మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంటే తీసుకోవాలి. ఇది ఇన్కమింగ్ అకౌంట్, అవుట్ గోయింగ్ అమౌంట్ అనేది సపరేట్ బ్యాంక్స్ ఉంటాయి సార్. సపరేట్ ఉంటాయండి, ఉంటాయి. ఇన్కమింగ్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది నలిఫై అవుతుంది. ఫైనల్గా మిగిలేదు ఏంటి, మెయిన్ బ్యాంక్ అకౌంటే కదా. కాబట్టి మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్తో చెప్తాను, ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. ఓకే. సో ఇది ఏపీపీ ఉందండి. ఇంకా రేపు పిన్ టు పిన్ చెప్పాలి మీకు. ఈరోజు చెప్దాం అనుకున్నానా, కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఈ సమ్మర్ కదా, బయట హెవీగా ఉంది. చెప్దాం అనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. సరే, సో ఏబీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని అర్థమైంది, క్లియర్ కదా. సో ఒకే వెండా తీసుకున్నాండి. ఎఫ్బిజెడ్పీకి వెళ్ళండి, ఒకసారి ఎఫ్బిజెడ్పీకి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పీ F110 ఏపీపీ రన్ /n F110కి వెళ్ళండి. F110కి వెళ్ళారు మీరు. సో ఇక్కడ చూడండి, మీరు ఏపీపీ రన్ అవ్వలేదు, మనకు గ్రీన్ ట్యాబ్ వస్తే రన్ అయిపోతుంది. రన్ అవ్వలేదు అనుకోండి, ఇన్పుట్స్ అన్ని కూడా డిలీట్ చేసుకోవాలి. ఎలా చేయాలి, టాప్లో ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్, ప్రపోజల్లోకి వెళ్ళండి, ప్రపోజల్. ఇక్కడ మీకు డెలీట్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ డెలీట్ పైన మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా డిలీట్ అవుతూ ఉంటాయి. తర్వాత పైన పారామీటర్స్కి వెళ్ళండి, పారామీటర్స్ పైలోకి వెళ్ళండి. పారామీటర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మీకు ఒక డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ డెలీట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇట్లా డెలీట్ చేసుకోవాలి. ఏపీపీ రన్ అవ్వలేదు, కాన్ఫిగరేషన్స్ ఏమైనా తప్పుగా చేశారు, ఓకేనా. తప్పుగా చేసినప్పుడు ఏపీపీ రన్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి, ఈ పారామీటర్స్ అన్ని కూడా డెలీట్ చేసేస్తాం. ఎలా చేస్తాము, ఇక్కడ ప్రపోజల్ అండ్ పారామీటర్స్లోకి వెళ్ళి ఇవన్నీ ఇక్కడ డెలీట్ ఆప్షన్స్ హైలైట్ అవుతూ ఉంటే వాటిని డెలీట్ చేసుకోవాలి. అలాగే మీరు ఏపీపీ రన్ అవ్వలేదు అనుకోండి, మీరు ఏం తప్పు చేశారో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ప్రపోజల్, దానిపైన క్లిక్ చేయండి. ప్రపోజల్ మీరు నాకు ఫోన్ చేయడం కాదు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక షీట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మీరు చేసిన తప్పులన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది, బట్ ఏపీపీ రన్ అవుతుంది. దానివల్ల జిఎస్టీ మనం చేయలేదు, ఇంకా కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి యాడ్ చేయలేదు. సో జిఎస్టీ చేయలేదంట కనిపిస్తుంది. సో ఇట్లా మనం ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక ఇక్కడ కనిపిస్తే ఇవి చదువుకోవాలి. ఈ షీట్ మొత్తం చదవాలి. మీరు ఏం మిస్టేక్ చేశాను అనేది ఇక్కడ మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేసి ఏబీపీ రన్ చేయాలి. అదేం చేయకుండా నాకు ఫోన్ చేయకండి. ఇక్కడ చూడాలి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి తప్పులు ఎక్కడ ఉన్నాయి, ఎందువల్ల ఏపీపీ రన్ అవ్వలేదు అనేది చూసుకోవాలి. అలాగే OB57 అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57లో మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ అయి ఉండకపోయినా కూడా ఏబీపీ రన్ అవ్వకపోవచ్చు. అవి కూడా చెక్ చేసుకోవాలి, ఓకేనా. జెడ్పీ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇవ్వాలి, ఇవ్వకపోయినా కూడా ఏపీపీ రన్ అవ్వదు. సో ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏపీపీ ఫస్ట్ నుండి డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, టుమారో చెప్తాను ఏపీపీ. ఓకే, ఏపీపీ అయిపోయింది కదా, మళ్ళీ డెప్త్గా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఎందువల్ల చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, ఓకేనా. క్లియర్ కదా. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.